షాలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్యదానంలో ఈరోజు లేవియకాండము 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. సృష్టికర్తయవే నామమది, జీవిత కాలమంతా కీర్తించేదను. సృష్టికర్తయవే నామమది, జీవిత కాలమంతా కీర్తించేదను. రాకడలో యశ్వతు నిత్యముందును, రాకడలో యశ్వతు నిత్యముందును. మ్రొక్కేదం స్తుతింతుం పొగడెదము, మ్రొక్కేదం స్తుతింతుం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. లేవియకాండము 3వ అధ్యాయము 1. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవుల్లో నుండి కానీ, గొర్రెల్లో నుంచి కానీ, మేకల్లో నుంచి, ఈ మూడిట్లో నుంచే నిర్దోషమైన వాటిని తీసుకొని బలిని అర్పించాలి. అలా దాని తల మీద చేతులుంచి అతని నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఆ గొర్రె కానీ, ఆ గోవు కానీ, ఆ మేక కానీ అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్దకు వచ్చి చేతులుంచి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు అంగీకరింపబడుతుంది. అక్కడను దాన్ని ప్రత్యక్ష గుడార ద్వారం మందు బలి అర్పించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు, ఆ ఆవు యొక్క ఆంత్రములు, కొవ్వు, కలేజములు, మూత్ర గ్రంథులు ఇవన్నీ కూడా యెహోవాకు, యావేకు హోమము అర్పించాలి. అది హోమకరమైన ఆహారము, హోమరూపకమైన ఆహారముగా హషెం వారు ఆగ్రహిస్తారని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 16వ వచనములో, 3వ అధ్యాయం 16వ వచనంలో, యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, కురువంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారం. మీరు కురువునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదేమో మనతో హషెం వారు, యాహ్వే వారు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటే, క్రొవ్వును రక్తాన్ని, రక్తమేమో బలిపీఠము చుట్టూ చల్లమన్నాడు, క్రొవ్వు ఆంతరములు ఇవన్నీ కూడా బలిపీఠము మీద ఉన్న అగ్నితో కాల్చమంటున్నాడు. కానీ మనమేం చేస్తూ ఉన్నాం? క్రొవ్వుని తింటూ ఉన్నాం, రక్తాన్ని కూడా గడ్డలు కట్టుకొని దాన్ని కూడా త్రాగేవారు తాగుతూ ఉన్నారు, తినేవారు తింటూ ఉన్నారు. అందుకనే రోగాల పాలు, అనారోగ్య పాలు, జబ్బుల పాలు అవుతూ ఉన్నారు. నీ యొక్క శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నావు. దేవుని యొక్క మాట ఏమై ఉన్నది? రక్తాన్ని, క్రొవ్వును తినవద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. కానీ మనము రుచికి, నాలుక యొక్క రుచికి మనకు ఏది ఇష్టంగా ఉంటుందో
దానినే తినేవారిగా ఉంటున్నాం. బైబిల్ యొక్క మాటను త్రోసివేసేవారిగా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ దినములలో ఆసుపత్రికి వెళ్తే రక్త పరీక్ష అంట. హార్ట్ అయితే కొవ్వుకి హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది. కాబట్టి ఆ కొవ్వు, ఆ రక్తము మనలో పెరగకుండా, కలుషితం కాకుండా, రక్తం కలుషితం కాకుండా దేవుడు మన ఎడల ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకున్నాక మన ఇష్టానుసారముగా కొవ్వును రక్తమును తిని మన శరీరానికి మనమే హాని కలుగు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ఏం చెప్పి తెలియజేస్తూ ఉన్నాడంటే కొవ్వును రక్తాన్ని మనము తినకూడదు. అలాగనే మనము సమాధాన బలి అర్పించేదాన్ని ఏదంటే గోవు, మేక, గొర్రె, వీటిలో నుంచి మనం సమాధాన బలిగా అర్పించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.